ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు జీతాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల 9వ తేదీ వచ్చినా ఇంకా 1,00,000 మందికి పైగా ఉద్యోగులకు జీతాలు జమ కాలేదు. పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగంతో పాటు 18 శాఖల ఉద్యోగుల వేతనాలను నేటికి అందించలేదు చంద్రబాబు ప్రభుత్వం. అలాగే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా ఇంకా జీతాలు చెల్లించని పరిస్థితి. ఇప్పటివరకు జీతాలు రాకపోతే ఎలాగంటూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1వ తేదీనే వేతనాలు ఇస్తామని ఎన్నికల సమయంలో ప్రగల్భాలు పలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను విడుదల వారీగా చెల్లించే తంతుగా మార్చారని మండిపడుతున్నారు. 1వ తేదీనే జీతాలు చెల్లించకపోవడంతో తాము ఈఎంఐలు, తమ పిల్లల ఫీజులు చెల్లించుకోలేక ఇతర ఖర్చులకు డబ్బులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేందర్ అడిగి తెలుసుకుందాం. సురేందర్, కవిత, ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు జీతాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 8వ తేదీ దాటినా నేటికి అనేక శాఖలు 18 శాఖలకు సంబంధించి ఉద్యోగులకు ఇంకా వేతనాలు పడలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో వేతనాలు ఎప్పుడు పడతాయని ఎంత ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ నెలకొని ఉందని చెప్పాలి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు ఇస్తామంటూ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట్లోనే జీతాలు 1, 2, 3, 5వ తారీఖు వరకు పెరిగిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కొన్ని డిపార్ట్మెంట్ కి సంబంధించినంతా కూడా ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు ప్రధానంగా చూస్తున్న ఉపాధ్యాయులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మొదటినే మాకు 1వ తారీఖు శాలరీ ఇస్తా ఉన్నారు, 7, 8 తేదీల వరకు వచ్చే వరకు వేతనాలు లేదంటూ వాళ్ళు ఆందోళన చేయడంతో ఉపాధ్యాయులకు మాత్రమే 3వ తారీఖున వేతనాలు ఇచ్చే పరిస్థితి, దాంతో పాటు సచివాలయ ఉద్యోగులకు మాత్రమే వేతనాలు ఇచ్చే పరిస్థితి. కానీ మిగతా డిపార్ట్మెంట్ కి సంబంధించి మనం చూసుకుంటే కనుక పౌర సరఫరాలు కానీ, అలాగే హెల్త్ కానీ, సెక్రటరీ డైరెక్టర్ కానీ, సర్వే విభాగం, వ్యవసాయం, ప్రణాళిక, పరిశ్రమలు, సహకార, రవాణా, సమాచార, ఈఎస్ఐ, ఆర్ఎండ్బి, గన్లు, భూగర్భ, అదే విధంగా ఎన్సీసీ, పశుసంవర్ధక, గిరిజన సంక్షేమం, బీసీ శాఖలు, ఈ 18 శాఖలకు సంబంధించిన దాదాపు 1,00,000 మంది ఉద్యోగుల పైన వేతనాలు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ లో నెలకొందని చెప్పాలి. ప్రతి నెల కూడా వేతనం 1వ తారీఖు పడతాయి కాబట్టి 5వ తారీఖు వాళ్ళంతా ఈఎంఐలు పెట్టుకున్న పరిస్థితి. కానీ ఈ రోజుకి వరకు 8వ తారీఖు దాటిపోయినా 9వ తారీఖు వచ్చినా కానీ వేతనాలు పడకపోవడంతో వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు. మరొక పక్క ఈఎంఐలకి వడ్డీలు కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 8వ తారీఖున ఈ శనివారమే, ఈ మంగళవారం 3వ తారీఖున దాదాపు 3,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇవన్నీ కూడా వేతనాలు చెల్లిస్తారని ఉద్యోగులు భావించారు. కానీ ఆ 3,000 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం దేనికి ఖర్చు పెట్టిందో తెలియని పరిస్థితి అయితే నెలకొంది. అందరికీ వేతనాలు అయితే ఆర్థిక శాఖకి ఈ రోజు ఆర్థిక శాఖ ఉద్యోగులు తమ వేతనాలు తీసుకున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుందని చెప్పాలి. కేవలం రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగులకు మాత్రమే ప్రధానంగా శాలరీ ఇస్తూ మిగతా ఉద్యోగులు మాత్రం గాలి కొద్దిసే పరిస్థితి కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని ఎక్కడ అమలు చేయట్లేదు. మరొక డిఏలకు సంబంధించి కూడా ఇప్పటికీ 4 డిఏలు పెండింగ్ ఉంటే అవి కూడా విడుదల చేయలేని పరిస్థితి. పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో ఉద్యోగులు అయితే ఉన్నారని వీళ్ళు 1వ తారీఖున వేతనం ఇవ్వాలంటే ఈ ఉద్యోగ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉందని చెప్పాలి కదా.